హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిహెచ్ఎస్ ట్రెండింగ్. ఫ్రెండ్స్, ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి గారు. ఆయనతో ఒక్క సినిమా పడితే చాలు, పాన్ ఇండియా స్టార్డమ్ గ్యారంటీ. కానీ ఈ స్టార్డమ్ వెనుక ఒక డార్క్ సైడ్ దాగుందా? అవును, రాజమౌళి గారితో వర్క్ చేసిన చాలా మంది స్టార్స్ ఆ తర్వాత దారుణమైన ఫిజికల్ చేంజెస్, హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశారు. ఎందుకలా జరుగుతుంది? లేట్ చేయకుండా ఈ మిస్టరీని బ్రేక్ చేద్దాం. ఫస్ట్ మనం బాహుబలి టీంని చూసుకుంటే, డార్లింగ్ ప్రభాస్ బాహుబలి కోసం ఏళ్ల తరబడి తన బాడీని మార్చుకుంటూ ఎంతో ఫిజికల్ స్ట్రెస్ తీసుకున్నాడు. ఆ ఇంపాక్ట్ వల్ల ప్రభాస్కి కొన్ని హెల్త్ ఇష్యూస్ రావటం, తన లుక్స్ కంప్లీట్గా పాడైపోవటం మనం చూసాం. ఈవెన్ తన హెయిర్ లైన్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోయింది. ఇక దేవసేన అనుష్క విషయానికి వస్తే, ఆ మూవీ తర్వాత ఓవర్గా వెయిట్ పెరిగిపోయి తను కూడా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసింది. రీసెంట్గా వచ్చిన మూవీస్లలో తనను సన్నగా చూపించడానికి ఏకంగా CGI యూజ్ చేయాల్సి వస్తుంది అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక బల్లాల దేవ రానా పరిస్థితి అయితే మరీ సీరియస్. తన బాడీలో మేజర్ ఆర్గాన్స్ కి ఎఫెక్ట్ అయ్యి చాలా భయంకరమైన హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేశాడు. ఇదంతా చూస్తుంటే రాజమౌళి గారి డెడికేషన్ లెవెల్స్ కి యాక్టర్స్ బాడీ తట్టుకోలేకపోతుందా అనిపిస్తుంది. సరే, అదంతా బాహుబలి టైంలో జరిగింది అనుకుంటే, RRR తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి కూడా సిమిలర్ గానే అనిపిస్తుంది. తను అవ్వాల్సిన దానికంటే ఓవర్గా వెయిట్ లాస్ అయిపోయి ఫేస్ అంతా పాడైపోయింది. స్క్రీన్ మీద బాడీ చిన్నగా, ఫేస్ పెద్దగా కనబడుతోంది అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడే వస్తుంది అస్సలైన ట్విస్ట్. రామ్ చరణ్. అవును, రాజమౌళి గారితో మగధీర, RRR లాంటి భారీ ఫిజికల్ స్ట్రెస్ ఉండే మూవీస్ చేసినా సరే, చరణ్ ఒక్కడే దానికి ఎక్సెప్షన్. తన బాడీని, ఫేస్ ని, తన హెయిర్ ని మునిపటిలాగే పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయగలుగుతున్నాడు. ఎలాంటి డ్రాస్టిక్ డ్యామేజ్ లేకుండా తన లుక్స్ ని కాన్స్టెంట్ గా ఉంచుతున్నాడు. నిజంగా చరణ్ మెయింటెనెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి దీని వెనుక ఉన్న సీక్రెట్ చిరంజీవి గారా? ఎన్నో సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో డిసిప్లిన్ కి మారుపేరుగా ఉన్న చిరంజీవి గారి అబ్బాయి అయిన రామ్ చరణ్ తన తండ్రి డిసిప్లిన్ ని, ఫుడ్ హ్యాబిట్స్ ని వంట పట్టించుకొని తన బాడీ ఎలాంటి స్ట్రెస్ వచ్చినా తట్టుకునేటట్లు మెయింటైన్ చేసుకుంటున్నాడా? దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏమంటారు? చరణ్ ఎఫెక్టా లేక డిసిప్లినా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన CHS ట్రెండింగ్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.